గుడి తప్పు తీసినప్పుడు నీతి చీకటి పడే వరకు గుడిలో దేవుడు అనుకోని కాదు, తల్లిదండ్రులు అనుకోని ఆయన పాదాల మీద అభిషేకాలు పూజాలు. ఒక మనుష్యుడు సామాన్యంగా పుట్టిన ఒక మనుష్యుడు ఈయన రూపంలో నారాయణుడు ఉన్నాడు అని చెప్తుంటే మా తల్లిదండ్రులకి ఎంత గౌరవిస్తున్నాడు ఆ క్షేత్రం. దీనివల్ల ఈ తల్లిదండ్రులు కాలం చేశారు. తలుపూరు పెట్టినప్పుడు నుంచి మాసికాలు, సంవత్సరికాలు, తద్దినాలు, గోదావరి కృష్ణ పుష్కరాల్లో పిండాలు, కాశీలో పిండాలు, ప్రయాగలో పిండాలు, ఎక్కడ మన పెద్దల్ని పూజించాము గజలో పూజిస్తున్నాను. గజలో పూజించే ఫలితం పొందాలి. గయా శ్రాద్ధ ఫలితమస్తు, గయా 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 అనుకోనే ఎక్కడైనా పెద్దలు అంత విశేషమైన గయా దానికి సమక్షంగా ఏ దేవుడు నన్ను కనిపించాడు, కష్టాలు పడి ఎవరి నుండి జన్మం ఇచ్చాడు, కష్టాలు పడి సంపాదించి నన్ను అన్నం పెట్టాడు, ఆ నిజంగా ఉన్న దేవుడికి పూజించడానికి వచ్చిన యాత్ర ఈ గయా యాత్ర. ఇన్ని దేవాలయంలో వెళ్ళినా నాకు కనపడకల్లో ఉన్న ఏ దేవుడు ఉన్నాడు వాడి యాత్రకి రాలేదు. నిజంగా ఉన్న దేవుడి గురించి వచ్చిన యాత్ర ఈ గయా యాత్ర. దీని వల్లనే ఎక్కడ పూజించినా గయ పేరుతో అబ్బాయి పుట్టాలి అమ్మ నాన్న ఆశపడతారు. దేవాలయంలో వెళ్ళి దేవుడి ఎదుట ఏడుస్తారు, అబ్బాయి ఇవ్వు అని, అమ్మాయి ఇవ్వు అని అడగరు. ఎందుకు అడిగారంటే అమ్మాయికి పెళ్లి చేస్తారు, వేరే వాడింటికి వెళ్ళిపోతుంది, గోత్రం మారిపోతుంది, నా అధికారం ఉండదు కనుక అమ్మాయి అడిగారు. అబ్బాయి ఎందుకు అడుగుతాడంటే ఎప్పుడు వరకు నేను బతుకుతానో నేను చెప్పే మాట వాడు వింటాడు, నేను చచ్చిపోతే తలకోరు పెడతాడు, 12వ రోజు కుటుంబం వాడికి నా పేరు మీద అన్నం గయ్య వెళ్తాడు. విష్ణుమూర్తి దేవుడు పాదాల మీద పిండాలు పెట్టి 7 గోత్రం 101 తరాల వరకు ఉన్న నా పెద్దలకి విష్ణులోకానికి పంపించి నేను జన్మం ఇచ్చిన రుణం తెచ్చుకొని నా అబ్బాయికి ఆ రోజు నుంచి దేవుడు పుత్రుడు అని అనిపించే అధికారం. ఇప్పుడు వరకు మీరు అబ్బాయి ఇవాళ నుంచి మీరు పుత్రుడే. దాని గురించి వచ్చిన ఏ రోజు గయా పెడతాం అనుకున్నారు, మీ ఇంటి గడప దాటే ముందే ఈ పెద్దలు ఇక్కడ వచ్చి నా బాబు వస్తున్నాడు అని ఎదురు చూడడం ప్రారంభించింది. ఈ పుట్ట ఎవరెవరికి పూజించాలంటే తండ్రి, తాత, అత్త, అమ్మ, నాయనమ్మ, మున్నాయన, సవత తల్లిపోతే సవత తల్లి, అమ్మ తండ్రి, అమ్మ తాత, అమ్మ ముత్త, అమ్మమ్మ, అమ్మకు నాయనమ్మ, అమ్మకు మున్నాయన. ఎవరికైనా భార్య పోయి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పోయి, అన్నా తమ్ముడు వాళ్ళ భార్య పిల్లలు, పెద్దండ్రులు పినతండ్రులు వాళ్ళ భార్య పిల్లలు, మేనమామ భార్య పిల్లలు, మేనత్త మొగుడు మేనత్త పిల్లలు, పెద్దల్లి పినతల్లి ఆవిడ భర్త పిల్లలు, తోపుడు సొంత అక్క చెల్లి బావ వాళ్ళ పిల్లలు, మనవడు మనరాలు, అల్లుడు కోడలు, మామగారు, అత్తగారు, బావమతి అని భార్య పిల్లలు, మరకలు, తోటలు వాళ్ళ పిల్లలు, చదివించిన గురుగారు, మంత్రోపదేశం చేసిన గురువుగారు, మీ ఇంటి దగ్గర పూజాలు పునస్కారాలు పెళ్లిలు చేయించిన గురుగారు, మీ స్నేహితుడు, వియంకుడు, వియంపురాలు, అందరి పేరుతో ఇవాళ పెట్టారు. అందరికీ పెట్టారు. ఇంకా కొంతమంది వాళ్ళు ఎవరిని మీకు కూడా గుర్తుంటూ లేదు, ఉన్నా మర్చిపోయారు, మీకు ఎప్పుడో సహాయం చేశారు.
నీకు అవసరం పడితే డబ్బు సహాయం చేశాడు, ఏ వడ్డీగా. నీకు ఆకలి అవుతుంటే నీకు అన్నం తెచ్చాడు, దాహం అవుతుంటే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాడు. ఎక్కడో నీ కాలు జారింది, నీ పట్టుకుంటే నీ చేయి పట్టుకొని నీ మంది. చిన్నప్పుడు నుంచి నీ ఇంటి దగ్గర పని చేస్తున్న గుమాస్తా, నీకు పాలించిన ఆవు, పొలాల్లో నీ సహాయం చేసిన వ్యక్తి, నేను పెంచుకున్న కుక్క, నీ ఇంటి దగ్గర ఉన్న అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, ఎప్పుడు వరకు వాడు ప్రాణాలు ఉండిందో నీ సేవ చేసి జన్మనిచ్చిన వాడు నేను చేసిన సేవ, దాని రుణం తీర్చుకునేదానికి నన్ను పూజిస్తాడు. ఎంతో మంది పిల్లలు గర్భంలో పోయారు, పుట్టంగానే పోయారు. పరదా పెట్టింది, అక్కడే ఉచ్చపోశాడు. ఆ తల్లి జాగలో పడుకొని ఆవిడ శుభ్రంగా జాగలో అప్పటికి పడతాడు. జన్మపిచ్చాక వాళ్ళంతా నొప్పి 3 రోజులు నిప్పు మాదిరిగా కాలుతూ ఉండే, కానీ అబ్బాయి ప్రాణం రక్షించేదానికి పాలు వారి పని గురించి గయలో వచ్చినప్పుడు మునుపు సమయంలో కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యం వదిలేసుకొని సన్యాసం తీసుకోలేదు. ఈ కాలంలోని మానుకోలేక తినే కూరలో ఒక కూర, దుంప, కంద, కాయకూర, ఆకుకూర, ఏదైనా మీరు తినే కూరలో ఒక కూర, తినే పండులో ఒక పండు, ఆకులో మర్రియా, గయ్యలో ఏ కూర ఏ పండు తమను వదిలేస్తారో పైవాడి పండి పెట్టవచ్చు, ముట్టుకోవచ్చు, దానం చేయవచ్చు, మీ పిల్ల తినవచ్చు, భార్యాభర్త ఇద్దరు జీవనంలో తినకూడదు. మర్యాకు వదలమన్నాను. ఇంటి దగ్గర కార్తీక మాసంలో త్రినాథ స్వామి వ్రత పూజ కొంతమంది మర్యాకులోనే దేవుడికి నైవేద్యం పెట్టారు. దేవుడికి నైవేద్యం పెట్టి పూజించుకున్నాక ఆ ప్రసాదం తినినప్పుడు మరి ఆకు నుంచి తీసి అరటి ఆకులో మార్చుకొని ఆ ప్రసాదం తినాలి. మరి ఆకు నుంచి ఎత్తి తినకూడదు, దానిని మిగిలి తినకూడదు. ప్రళయకాలంలో దేవుడు ఉనికాళ్ళు వేలు నోరులో వేసుకొని మరి ఆకు మీద నిద్రపోతాడు. పాదముకుందం మనసాస్పద కనుక మరి ఆకు మొత్తం కార్యక్రమం చేసుకున్నాక నది గురించి పెట్టిన ఆ పిండాలు ఆవుకు పెట్టాలి. ముక్కోటి దేవతలకు పెట్టాలి. విష్ణుపాదం గుడి పిండాలు దేవాలయానికి వెళ్ళి మహానుభావ చాలా దూరదేశం నుంచి నా 7 గోత్రం 101 తరాల వరకు నా పెద్దలకి మోక్షం కలగాలి అనే సంకల్పంతో నా పెద్దల భూమి గయలో నా పెద్దలకి పూజించి వారి పిండాలు మీ పాదాల మీద పెడుతున్నాను. ఇంతో సంతోషించి మా పెద్దలకి మహావిష్ణుమూర్తి దేవుడు లోకం అందించాలి అని ప్రార్థన చేస్తూ ఆ పిండాలు దేవుడి పాదాలు మరి చెట్టు పిండాలు చెట్టు దగ్గర పెట్టు. ఈ కార్యక్రమం చేసిన దానికి 1500 రూపాయలు ఇక్కడ కట్టాలి. కార్యక్రమం చేసినప్పుడు 350 రూపాయలు అక్కడ గుడివాడికి. కొంతమందికి తీరుపాటు ఉంటుంది, కొంతమందికి డబ్బు ఖర్చు పెట్టే మనసు ఉండదు. వచ్చిన దానికి ఏదో అయిపోవాలి వెళ్ళిపోవాలి అని వస్తారు. ఆ వ్యక్తి నదిని ఒక చోటులో మాత్రమే పిండాలు పెట్టి ఆవుకి పెట్టి వెళ్ళిపోతాడు. గుడి దగ్గర కానీ మంచి చెట్టు దగ్గర కానీ పెట్టే ప్రయత్నం ఒక చోటలో మాత్రమే పెడితే 1000 రూపాయలు కట్టాలి, 350 గుడికి కట్టాలి. ఇది మీకు ఉన్న క్రతువు. ఒక అనుమానం తీరుస్తున్నాను. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మా యజమాని గారు కాలం చేశారు, నిన్న యజమానికి పెట్టవచ్చా అని. కొంతమంది ఆడవాళ్ళు అడుగుతారు, మా అమ్మా నాన్నకి నేను ఒక ఆడపిల్లనే, నాకు అన్న తమ్ముళ్ళు లేరు, మా అమ్మా నాన్న పోయారు, నా అమ్మా నాన్నకి నేను పెట్టుకోవచ్చా అని. ఆడ మనిషిని ఎక్కడ కూడా పిండాలు పెట్టే అర్హత, తలకోరు పెట్టే అర్హత, చావుతో సంబంధించిన పని చేసే అర్హత ఎక్కడిది?
పిండాలు పెట్టుకోగలుగుతుంది. ఎప్పుడు పెడుతుందంటే ఆవిడకి మొగుడు కాలం చేశాడు, అబ్బాయిలు లేరు, అప్పుడు రాత్రే ఆవిడ. అబ్బాయి ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు, ఇక్కడికి రాలేదంటే ఆవిడ పిండాలు పెట్టి ఈ దాంట్లో రోజులు చేస్తారు. మీ పేరు, మీ గోత్రం ఇలా ధ్యానించాలి, దాన్ని పెట్టి ఏర్పాటు ఏమైనా అనుమానాలు ఉంటే నాకు